అబ్బబ్బబ్బా! తిన్నా కొద్దీ తినాలనిపించే కర్రీ కదా! చికెన్ అంటే వట్టి చికెన్నే మనం నార్మల్‌గానే మంచిగా తింటాం. అట్లాంటిది ఇంకా గోంగూర చికెన్ అంటే ఇంకెట్లా వదులుతాం. అండ్ నెక్స్ట్ ఇది మమ్మీ స్పెషల్ చికెన్ గోంగూర చికెన్. ఏంటి స్పెషల్ అంటున్నారా? అసలు నేను చాలా వీడియోస్ చూసాను. అసలు గోంగూరని మిక్సీ బట్టి పక్కకెట్టి మళ్ళీ లాస్ట్‌లో వేయడం ఇట్లా కదా! కానీ మా అమ్మ పద్ధతే వేరు. ఫస్ట్ చికెన్ కర్రీలాగా చేసేసింది. చికెన్ కర్రీ ప్రాసెస్ మీకు తెలిసే ఉంటది. దాని గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు కదా! ఈ చికెన్‌ని సేమ్ చికెన్ కర్రీలాగానే చేసుకోవాలి. లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు. అండ్ నెక్స్ట్ కొంచెం కుడక పొడి మాత్రం పక్కా. చికెన్ కర్రీ మొత్తం ప్రిపేర్ అయినప్పుడు మనం చేయాల్సినది ఏంటంటే శుభ్రం చేసుకున్న గోంగూర కూడా దాంట్లో వేసేసుకోవడమే. గోంగూర ఏసినంక కొంచెం కూరకు సరిపడే కారం వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా ఉడకబెట్టుకుంటే మన గోంగూర చికెన్ రెడీ అయినట్టే. ఎంతమంది